దేవుని ప్రజలను దూషించి హింసించేవారు దేవుని కోసం దూషించబడడం, హింసించబడడం ఎంత ఆశ్చర్యం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అపోస్తలుడైన పౌలు. పౌలు అసలు పేరు సౌలు. యూద మత ప్రావిష్టుడైన గమలియేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చేయడానికి అధికారం పొంది క్రీస్తు ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తును పోలి నడిచినవాడు. ఒకప్పుడు దేవుని ప్రజలను దూషించే దోషకుడు, హింసించే హింసకుడు. ఇప్పుడైతే దేవుని కోసం దూషించబడేవాడు, హింసించబడేవాడు. అతడు ఎంతగా హింసించబడ్డాడు అంటే 2 కొరింథీ 11వ అధ్యాయం 23-27 వచనాల్లో చూస్తే అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడు, అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాడు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తముతో కొట్టబడ్డాడు, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాడు. అనేక పర్యాయములు ప్రాణాపాయములలోను, దొంగల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, కష్టములతోనూ, ఆకలి దప్పికతోనూ, చలితోనూ, నదుల వలనైన ఆపదలలోను, తన స్వజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ప్రయాసతోనూ, తరచుగా జాగారములతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, దిగంబరత్వముతోనూ ఉన్నాడు. ఇవన్నీ పౌలుని ఎలా మార్చాయంటే క్రీస్తును పోలి నడిచేటట్లుగా మార్చాయి. ఇప్పుడు పౌలు ఏ విధంగా పిలువబడుతున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో అత్యధికముగా 14 పత్రికలు రాసినవాడు, బైబిల్ గ్రంథంలోనే సువార్త నిమిత్తమై గొప్ప ప్రయాణికుడు, అపోస్తలుడుగా పిలువబడుతున్నాడు, ప్రవక్తగా పిలువబడుతున్నాడు, దైవజనుడిగా పిలువబడుతున్నాడు, పెద్దగా పిలువబడుతున్నాడు, సువార్థికుడుగా పిలువబడుతున్నాడు. ప్రాముఖ్యంగా పౌలు మాట్లాడిన మాటలలో ఫిలిప్పు 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని. ఇంతగా దేవుని యందు నిలిచి ఉండి విజయవంతమైన జీవితాన్ని జీవించాడు అపోస్తలుడైన పౌలు.